ఐ వాంట్ టు ఆస్క్ అబౌట్ మీ పార్టీ చీఫ్ కవిత గారి గురించి. అది అలిగేషన్ అంటవా, నువ్వు నరేషన్ అంటవా, ఐ డోంట్ నో. నాకు తెలిసినంత వరకు కవితక్క లిక్కర్ స్కామ్లు ఉంది. ఢిల్లీలో 2-3 సార్లు కోర్టులకు తీసుకెళ్ళారు, ఇన్వెస్టిగేషన్ జరిగింది. నా మైండ్లో ఏముందంటే కవితక్క వాజ్ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. షీ హ్యాస్ ఏ మెయిన్ రోల్ అని నేను అనుకున్నాను. ఫస్ట్ సెంటెన్స్ మన ఇండియన్ లా క్లియర్గా ఇప్పుడు ఏ కాంట్రవర్సీ బయటకు వచ్చినా ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఒక సోషల్ మీడియా ట్రయల్ అనేది ఒకటి జరుగుతుంది, ఒక మీడియా ట్రయల్ అనేది ఒకటి జరుగుతుంది, ఒక కోర్టులో ట్రయల్ అనేది ఒకటి జరుగుతుంది. కోర్టు గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. నా టాప్ స్టేట్మెంట్ 100% అసలు ఇది స్కామే కాదు, ఈ కేసులో ఫ్యాక్ట్సే లేవు, దీని మీద ఛార్జెసే ఫేమ్ చేయలేము అని చెప్పి కోర్టు మా పార్టీ లీడర్నే కాకుండా కేసులో ఉన్న ప్రతి మనిషిని డిశ్చార్జ్ చేసింది. చాలామంది జర్నలిస్ట్కి కూడా, కేసు కవర్ చేసే జర్నలిస్ట్కి కూడా ఈ ఆస్పెక్ట్ తెలియదు. డిశ్చార్జ్ అండ్ అక్విటల్. అక్విటల్ అంటే ఏంటి అంటే ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి ఇవన్నీ ఆ ఛార్జెస్ని కోర్టు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక ట్రయల్ అనేది నడుస్తుంది. నడిచిన తర్వాత డిఫెన్స్ లాయర్ కానీ ప్రాసిక్యూటర్ కానీ ఈ రెండు తరఫు నుంచి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, ఎవిడెన్సెస్ ముందు పెడతారు. ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత కోర్టు బయటకు వచ్చి మా ప్రకారం ఈ టెక్నికాలిటీ వల్ల లేదంటే దీనివల్ల ఎవిడెన్స్ లేకపోవడం వల్ల ఈ మనిషి అనేది రెస్పాన్సిబుల్ కాదు, కన్విక్ట్ చేయలేము అని చెప్పి బయటకు వచ్చి చెప్తే అది అక్విటల్. కానీ ఈ కేసులో జరిగింది అది కానే కాదు. అసలు ట్రయల్ స్టార్ట్ కాకముందే కోర్టు బయటకు వచ్చి ఏమన్నదంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళిద్దరు మనుషులను పట్టుకొని వాళ్ళు చెప్పిన వర్జన్స్ మీద, అది చెప్పించిర్రో వాళ్ళు చెప్పిర్రో క్లారిటీ లేదు, ఆ వర్జన్స్ మీద ఒక స్టోరీ అనేది స్టిచ్ చేసుకొని ఇవన్నీ చేయడం జరిగింది.